మేడం, డిఎస్పీ గారు. సెల్ తాళం చెవులు ఎక్కడ? సార్, అతను శివరామకృష్ణ చంపిన హంతకుడు సార్. షట్ అప్. రావయ్యరా, నిన్ను తీసుకొస్తే గానీ మందు ముట్టుకొని అలిగి కూర్చున్నారు మన సీను గారు. సార్, వీడే హత్య చేశాడని మన దగ్గర సాక్ష్యం ఉంది సార్. అయితే చార్జ్ షీట్ కూడా తయారు చేశాం సార్. పద. రా. హిందువులు పూజించే భగవద్గీత కంటే, ముస్లింలు ఆరాధించే ఖురాన్ కంటే, క్రైస్తవులు ప్రార్థించే బైబిల్ కంటే పోలీసులకు ఛార్జ్ షీట్ ఎంతో విలువైంది. నేరస్తులకి శిక్ష విధించి చట్టం ఉనికిని కాపాడే ఛార్జ్ షీట్ ని వేస్ట్ పేపర్లా చించి పారేసినందుకు మిమ్మల్ని డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయి. సార్, మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. యు ఆర్ గ్రేట్ సార్. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. అరుణ, సార్, మనం ఉన్నామన్న ఫీలింగ్ కూడా లేకుండా మేడం గారు అలా ముద్దు పెట్టారంటే వాళ్ళిద్దరి మధ్య గ్యారంటీగా ఏదో ఉంటుంది సార్. ఏదో ఉండడం కాదే, లాఠీకి టోపీకి ఉన్న బంధం, తుపాకీకి తూటాకి ఉన్న. శివరామకృష్ణని హత్య చేయటం నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్. అంతకుడెవరు? షరీఫ్. అతన్ని బోన్లో తీసుకెళ్ళండి. కుమార్ ప్రత్యక్ష సాక్ష్యం నిజమని కోర్టు నమ్ముతుంది. నేరస్తుడు షరీఫ్కి ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన డీఎస్పీ రత్నాన్ని సస్పెండ్ చేసిన డిపార్ట్మెంట్ను ప్రశంసిస్తూ, గూండాగిరికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పిన కుమార్ని అభినందిస్తూ, నిరుద్యోగి అయిన కుమార్కి పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే అవకాశం కల్పించమని వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాట్లాడవేంటే సీను? వాడెవడో మర్డర్ చేస్తే నన్ను సంజయ్ అడుగుతారేంటండి? పార్టీ టికెట్ కోసం నువ్వే కావాలని చంపించావు. భలే వాళ్ళు సార్. నాకు సీఎం కావాలనుంది. మిమ్మల్ని చంపితే నన్ను సీఎం చేస్తారా? నువ్వంతటి సమర్థుడి కాబట్టే నీ సభ్యత్వాన్ని రద్దు చేసి నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పెద్ద మనిషి, నేను ఈ స్టేజ్కి వచ్చింది రాజకీయ పార్టీని నమ్ముకొని కాదు, రౌడీజాన్ని నమ్ముకొని. అదే రౌడీజాన్ని నమ్ముకొని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. కడప నుంచి బాంబులు తెప్పిస్తా, కర్నూలు నుంచి తుపాకులు తెప్పిస్తా, బెజవాడ నుంచి రౌడీలు పిలిపిస్తా. నీ పార్టీ క్యాండిడేట్ కి డిపాజిట్ రాకుండా చేసి బంపర్ మెజార్టీతో గెలవకపోతే నా పేరు శ్రీనివాస్ యాదవ్ కాదు, గుర్తుంచుకో. జాన్ బాబు, అర్జెంట్ గా బీడా సెట్టి కబురు పెట్టు. అలాగే సార్. నేనెవరో మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ నా గురించి నేను చెప్పుకోనక్కర్లేదు. బాబు, ఎవరా? నేనెవరో, నా పేరేంటో తెలీదురా మీకు? తెలీదు బాబు. మహాత్మా గాంధీ తెలుసురా? గాంధీ గారి పేరు తెలపడటండి, ఆయనగా మన స్వతంత్రం తెచ్చింది. అమ్మని ఇందిరమ్మ తెలుసా? ఓల్ ఇండియాలో అమ్మ తెలియనుడు ఎవడండి? బతుకున్నంతకాలం అస్తం గుర్తుగా ఓటేసింది. వదలరా! ఎక్కడో ఢిల్లీలో పెరిగి ఢిల్లీలో పోయిన ఇందిరాగాంధీ తెలుసు. గుజరాత్లో పుట్టి గుండు దెబ్బకు పోయిన మహాత్మా గాంధీ తెలుసు. ఈ సిటీలో పుట్టి ఈ సిటీలో గుండాగిరి చేసే ఈ బీడా సేట్ తెలీదరా మీకు? మడిసినప్పుడు సోడాపోవడంతో పోల్చుకోలేకపోయాం, క్షమించండి. సీను గారు బై ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం బాబు. వెయ్యొద్దని చెప్పడానికే వచ్చాను. సీను గారికే వేస్తామని మీరిక్కడ తలలూపినా
అక్కడికి వెళ్ళాక అధికార పార్టీకే గుద్దుతారని మాకు తెలుసు. ఆ రోజు ఓటింగ్కి మీరు రావద్దు. మీ 10,000 ఓట్లు మేమే పోల్ చేసుకుంటాం. అలాగే బాబు, అలాగే. అప్పుడే మీ బ్యాంకులో 10,000 ఓట్లు జమేశాను. ముందుగా నువ్వు జమ్మేయాల్సింది ఓట్లు కాదు, నోట్లు. మనం ఢీ కొట్టబోయేది రూలింగ్ పార్టీతో. లక్షలు చింపితే గానీ ఎలక్షన్లో నెగ్గుకు రాలేం. అంటే అప్పుడే చందాలా? ఎలక్షన్ ఇంకా 1 ఇయర్ టైం ఉందండి. ఇప్పుడే చందాలకి ఎందుకు? ఇప్పటి నుంచే చందాలు మొదలు పెడితే ఎలక్షన్ నాటికి 2 కోట్లు వసూలు చేస్తాం. బిడా సేట్, ఆ, ఈ రోజు నుంచే జనాన్ని బాధడం మొదలుపెట్టు. సార్ బేడా శెట్టి గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. నమస్కారం సార్. నీ శాలరీ ఎంత? 7,000 సార్. మా సీను గారి ఎలక్షన్ చందా 3,000 ఇవ్వు. నమస్కారం సార్. ఆ, ఆ, సుదర్శన్ గారని పెద్ద షేర్ బ్రోకర్. పాటుకు వెళ్ళు. 25,000 చందా ఇవ్వు. 25,000? ఒక 1,000 రూపాయలు ఇస్తాను సార్. ఉమ్. ఇస్తాను సార్, ఇస్తాను. ఇదిగోండి సార్. ఎలక్షన్ ఫండ్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్న పీడా సేట్. ఈ పేపర్ ఆఫీస్ ఎక్కడ? బీడా సేట్. ఎందుకు రాసావు? చూసింది చూసినట్టు జరిగింది జరిగినట్టుగా రాసే జర్నలిస్ట్ ని. జరిగింది జరిగినట్టుగా రాస్తావన్నమాట. ఎస్, డెఫినెట్ గా రాస్తాను. సబాష్. అయితే ఇప్పుడు నిన్ను రేప్ చేస్తాను. జరిగిన రేప్ జరిగినట్టుగా నీ పేపర్లో రాయ్. రేప్ సీన్ జరిగేటప్పుడు ఫోటోలు తీయండి. అవి దీని పేపర్లో వేయిద్దాం. సర్క్యులేషన్ పెరుగుతుంది. ఎందుకు నువ్వు చందా వసూలు చేస్తున్నావు? సీను గారి ఎలక్షన్ ఫండ్ కోసం. కానిస్టేబుల్ సార్. ఆ సీను గారిని 5 నిమిషాల్లో స్టేషన్ లో ఉండాలని చెప్పు. ఆ బీడా సేట్ నీ మనిషేనా? ఓహో, బీడా సేట్ అంటే ఇతనేనా?
వాడెవడో నా పేరు అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడని మీ కానిస్టేబుల్ చెప్పాడు. నీ పేరు అడ్డం పెట్టుకుని కాదు, నీ ఎలక్షన్ ఫండ్ కోసం వసూలు చేస్తున్నాడు. ఐఎమ్ సారీ ఎస్ఐ గారు, ఇతను ఎవరో నాకు తెలియదు. సేలో, నేను బీడా సెట్ని. గుండు కొట్టేసరికి గుర్తుపట్టలేకపోతున్నావా? నాకు ఏ బీడా సెట్ తెలియదు. పలుకుబడి ఉన్న మాలాంటి వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుని గూండాగిరి చేసి ఇలాంటి వెధవలకి ఉరిశిక్ష పడేలా చేయండి. కావాలంటే నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. వస్తాను ఎస్ఐ గారు. ఇంత మోసం చేస్తావా? థ్యాంక్ యూ సార్. అదేంటి సార్ అంత అన్యాయంగా అబద్ధం ఆడేశారు? బీడా సెట్ నాకు తెలుసని చెప్పాను అనుకో, వాడి నెత్తి మీద బొచ్చు మాత్రమే గీకాడు. నా బాడీ మీద తోలు తీసి నన్ను లోపల పెట్టుండేవాడు. ఏమిటి భోజనం? ఉడిపి హోటల్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నీకు బ్రెయిన్ లేదయ్యా, కాబట్టి హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయావు. భలే కనిపించావమ్మా. లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ ఆయనకు పెడతావు. ఆయన ఏమన్నా పప్పు సుద్దు అనుకున్నావా పప్పానం తినడానికి? సార్, నిద్ర లేచిన దగ్గర నుంచి రౌడీల్ని గూండాల్ని వాయిస్తూ నాన్ వెజిటేరియన్ పనులు చేస్తారు కాబట్టి నాన్ వెజిటేరియనే తినాలి సార్. కాబట్టి చికెన్ తినాలి సార్, బాడీలో దమ్ము పెరుగుతుంది. తినండి సార్, బాడీలో దమ్ము పెరుగుతుంది. తినండి సార్. వద్దొద్దు. తినండి సార్. చీరలో నువ్వెంత కెక్కెక్కిస్తున్నావో తెలుసా? ఎన్నాళ్ళు కాకి డ్రెస్ లోపల కవర్ అయ్యి మసిబాసి మాణిక్యంలో ఉన్న నీ బొడ్డు ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా నువ్వు మార్కాపురం పలకలా నున్నగా ఉంటావు. మీరు మాత్రం చేతిలో స్టిక్ ఊపుకుంటూ రఫ్ అండ్ టఫ్ గా కనిపించేవారు. ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఏమీ తెలియని ఆడపిల్లకి ఏదో షాక్ తగిలితే ఏమవుతుందో అలా ఉంది. వద్దు చాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ రోజు మీరు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. ఏంటండి ఇచ్చేది? మీ ఇష్టం వచ్చిన టైమింగ్స్ లో వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇస్తారా? పోలీసులు కలవడానికి టైమింగ్స్ అక్కర్లేదు. 24 hours లో ఎప్పుడైనా కలవచ్చు. సార్, మీరు భోంచేసేదాకా వెయిట్ చేస్తాను. మీరు వెయిట్ చేసినా ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వరు. ఈ రోజు మాకు వేరే కేసు ఉంది. మాకు అంటారేమిటి? నేను వచ్చింది మీ ఇంటర్వ్యూ కోసం కాదు, ఆయన ఇంటర్వ్యూ కోసం. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఆయన ఏంటి సార్ అని పిలవలేరు? ఆయన అంట ఆయన. ఆయన అంటే మా ఆయన నా మొగుడు అని అర్థం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ దిస్ సార్? నేను మిమ్మల్ని అడుగుతుంటే తన జవాబు చెప్తుంది ఏమిటి? మా ఇద్దర్లో ఎవరు చెప్పినా ఒకటే. 2 in 1. 2 in 1 బంకాయ సార్. సారీ భార్గవి, ఈ 2 రోజులు కొంచెం బిజీగా ఉన్నాను. మండే వచ్చి కలు. నేను చెప్పింది అదే మాట కదండి. చూడండి, మీరు పోలీసులతో టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. మీరు జర్నలిస్టులతో 3 much గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే సార్, నేను మండే వచ్చి కలుస్తాను.